నమస్తే అమ్మ. ఈ మధ్య చాలామంది తెలిసి రీసెంట్గా తెలుస్తుంది అది అయోధ్యలో రామచంద్ర నిర్మాణంలో మీ పాత్ర కూడా చాలా కీలక పాత్ర ఉందని విన్నాము. అది ఎంతవరకు అసలు దానికి మీకు అసలు ఎక్కడి నుంచి మొదలైంది, అసలు అందులో మీ పాత్ర ఏంటి? అసలు అయోధ్య రామజన్మభూమి విషయం అడిగారు కదా. ఇది 1989వ సంవత్సరంలో జరిగింది. దానికంటే ముందు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం బహుశా నాకు ప్రేరణనిచ్చి ఆ విధంగా జరిగి ఉండొచ్చు, జరిగింది కూడా. ఎలా అంటే 1988వ సంవత్సరంలో నేను ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత నాకేదో ఒక తెలియని ఒక ప్రేరణ లోపల నుండి నాకు రావడం, వెంటనే నేను నాకు తెలియకుండానే కంచి పరమాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య సన్నిధికి కంచికి వెళ్ళాను. వెళ్ళి వారిని నేను అడిగాను, స్వామి నాకేదో చెప్పాలనిపిస్తోంది, మరి నేనేం చదువుకోలేదు, ఈ సొసైటీ, ఈ సమాజం, ఈ ప్రకృతి, ఈ సృష్టి ఇవన్నీ చెప్తూ ఉంటే ఏదో లోపల నుండి ఏదో వచ్చేస్తుంది, ఉబ్బుకొస్తోంది స్వామి, మరి నేనేం చదువుకోలేదు, నేను చదువుకున్నది చాలా తక్కువ, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, గాథలు ఏమీ తెలియని దాన్ని నేను, కానీ ఏదో ఉబ్బుకొస్తోంది స్వామి, నన్ను అనుగ్రహించండి అని అడిగాను. అప్పుడు స్వామి నవ్వుతూ నేను ఇచ్చినటువంటి తులసిమాల స్వీకరించి నన్ను ఆశీర్వదించారు. ఆ సందర్భంలో నేను అనుకుంటాను, బహుశా స్వామి యొక్క ఆశీస్సుల వల్ల నేను ఏదో ఒక సందర్భంలో విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు నన్ను పిలవడం వల్ల తిరుమలలో ధార్మిక సమ్మేళనం, విరాట్ హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహిస్తున్న సందర్భంలో నాకు కలిగిన దాంట్లో నేను కూడా కొంత ద్రవ్యాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో శ్రీ మాన్యులు జి పుల్లారెడ్డి గారు నా దగ్గరికి సమీపించి, ఎవరమ్మా ఇవమ్మా, నువ్వు ఏం చేస్తుంటావు నన్ను అడగడం. నేను పలానా అండి, ఇలా ఏదో చిన్న దేవాలయం ఒకటి ఉన్నది మనకి, ఇలా ఏదో కార్యక్రమాలు ఏదో చేస్తూ వస్తున్నాను, అయితే తిరుపతి రామ్మా అన్నారు. వెళ్ళాను. వెళ్ళి ఒక్కరోజు ఉండి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా మళ్ళీ అదే పుల్లారెడ్డి గారు అక్కడ నాకు తారసపడ్డారు. ఏంటమ్మా వెళ్ళిపోతున్నావా అని అడిగారు. అవును సారీ అన్న. లేదు, ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఏ నిమిషానికి ఏ ప్రసాదం దొరుకుతుందో ఉండమ్మా అన్నారు. ఉన్నాను. అలా ఉన్నానో లేదో యూటర్న్ అట్ట తీసుకున్నాను. వెంటనే వేదిక మీద నుంచి నాకు పిలుపు వచ్చింది, శ్రీమతి సత్యవాణి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామని. కానీ ఉలిక్కిపడ్డాను, ఆశ్చర్యపోయాను. నన్ను నేను మైమరిచి నేను ఎక్కడున్నానో కూడా నాకు అర్థం కాని స్థితి ఏర్పడింది. ఆ క్షణంలో వేదిక మీద ఉన్నది ఎవరనుకున్నారు? మహామహా చిన్మయానంద స్వామీజీ, రాజమాత విజయరాజ సింధ్యా, పెద్ద పెద్ద స్వామీజీలంతా పెద్ద వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఆ వేదిక మీదకి నన్ను పిలవడం ఏమిటి అని నేను ఆశ్చర్యపడ్డాను. సరే వెళ్ళాను భయపడుతూనే. వెళ్ళగానే నన్నే మాట్లాడమన్నారు. యాదేవి సర్వభూతేషు అంటూ ధర్మపురిలోని అమ్మవారిని అలా స్మరించుకుంటూ నమస్కారం చేస్తూ 7 నిమిషాల పాటు నేనేదో మాట్లాడాను. విపరీతమైన స్పందన వచ్చింది పబ్లిక్ నుంచి. నేనే ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఏం మాట్లాడానని ఇంత స్పందన వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత అనేక చోట్లకి నన్ను పిలవడం ప్రారంభించారు. అలా వెళ్తూ విరాట్ హిందూ సమ్మేళనం, లండన్లో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనకు కూడా ఒక డెలిగేట్గా నేను వెళ్ళి రావడం జరిగింది. తిరిగి వచ్చిన మరో రోజున గవర్నర్ దగ్గరికి వెళదాం మన అందరం అని నాకు పిలుపునిచ్చారు. గవర్నర్ దగ్గరికి వెళితే ఆవిడ అవమానం చేసింది మా అందరినీ. జై శ్రీరామ్ అనగానే అదేదో తప్పు మాటగా భావించేసరికి నాకు ఆవేదన వచ్చింది, ఆవేశం కూడా వచ్చేది. ఈ భారతదేశంలో మన రాజ్యాంగంలో కూడా రాముడు ఫోటో పెట్టుకుని ఆరాధిస్తామే, ఆయన ప్రపంచాన్ని పరిపాలించిన జగత్ప్రభువే, ఆయన పేరు ఉచ్చరిస్తేనే ఈవిడ ఎందుకంత ముఖం చెట్లించుకుంది, వెళ్ళిన డెలిగేట్స్ని కూడా కూర్చోమని కూడా ఎందుకనలేదని నాకు కోపం వచ్చి అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు ముడవను అని శపథం చేసి అక్కడే జుట్టు ముడి విప్పేసి మాట్లాడాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఇలాంటి శపథం తీసుకున్నదేమిటి, విరమించుకోమని రకరకాలుగా నాకు సందేశాలు పంపించారు. అలా జుట్టు విరబోసుకుని ఇంటికి రాగానే మా వారిని అడిగాను, నేను హిందూ ధర్మపత్నిగా మీ ఆదేశం తీసుకోకుండా, మీ అనుమతి తీసుకోకుండా నేనే పని చేయకూడదు, కానీ ఇలా అనేసి వచ్చాను, ఏ దేవుడు పలికించాడో నాకు తెలియదండి, మరి వాళ్ళు నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నేను బయటికి ప్రజల్లోకి వెళ్ళాలి, మన సనాతన ధర్మం యొక్క విలువ ఏమిటో చెప్పాలి, మన రాముడు ఏమిటో చెప్పాలి, మన కుటుంబ వ్యవస్థ ఏమిటో చెప్పాలి, ఈ దేశం యొక్క ఔన్నత్యం ఏమిటో వాళ్ళకి చెప్పాలి కదా, నన్ను మరి మీ అనుమతి లేకుండా నేను అనేసాను, ఇప్పుడు ఎలాగండి అన్నాను. వెంటనే మా వారు, ఐఆమ్ ఆల్సో డివోటీ ఆఫ్ రామ, ఆయన నేషనల్ హీరో, ఆయన కోసం నువ్వు పోరాడుతున్నప్పుడు అడ్డగించే హక్కు భర్తగా నాకు కూడా లేదన్నారు ఆయన. ఈ మాట కూడా పరమాచార్యని పలికించి ఉంటారని అనుకున్నానప్పుడు. మా అమ్మాయి చిన్నపిల్ల చదువుకుంటుంది. ఏమ్మా ఏమంటావు నువ్వు, ఇలా వెళ్ళాల్సినేనంటే
ఇప్పుడే చదువుతున్నానమ్మా సరోజినీ నాయుడు పుస్తకంలో, జీవితాంతం పగలు చిమ్మే కంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోతే చాలని, యూ గో హెడ్ అమ్మా అంది. 11 సంవత్సరాలు 12 ఏళ్ళు మా అమ్మాయికి అప్పుడు. తనని అలా అనుకుని నేను ఒక చిన్న వ్యాన్, మా అబ్బాయి పర్మిషన్ కూడా తీసుకుని ఒక మెటాడోర్ వ్యాన్, చిన్న వ్యాన్, 8 మంది కూర్చోగలుగుతారు దానిలో. ఆ వ్యాన్ ఒకటి పుల్లారెడ్డి గారు వయాసిస్ స్కూల్ నుంచి వారిని అడిగి తెప్పించుకుని దాని మీద శక్తి రథం అని రాసుకుని, నా దగ్గర దేవయ్య అని ఒక అద్భుతమైన రథసారథి ఉండేవాడు, చాలా మంచివాడు వాడు. అతన్ని తీసుకుని మా బస్తీలో వాళ్ళు, ఎరా మరి నేను ఇలా వెళుతున్నాను మీరు వస్తారా అంటే, మా యూసఫ్ కూడా బస్తీలో శ్రీను అని ఇంకొక బాబుని కుర్రాళ్ళిద్దరిని తీసుకుని, అప్పుడు నేను శపథం తీసుకుని, మాతా శివచైతన్య గారు ఇప్పటికి మంగళగిరిలో ఉన్నారు ఆవిడ, చైతన్య తపోవనంలో. ఆ రోజు నేను శపథం చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, ఏమని, అమ్మ సన్యాసినిగా నేను చేయవలసిన గృహస్థుగా మీరు చేస్తున్నారు కాబట్టి నేను సిగ్గుపడుతున్నానమ్మా, నేను కూడా వస్తాను మీతో అన్నది. ఆ మాట గుర్తుపెట్టుకుని వారి దగ్గరికి వెళ్ళాను. ఏమ్మా మరి బయలుదేరుతున్నారా, ఇదిగో నేను రథాన్ని సిద్ధం చేసుకున్నాను, రాష్ట్రమంతా పర్యటించడానికి వెళుతున్నాను, మీరు వస్తారా అని అడిగాను. తప్పకుండానమ్మా, కానీ దేహం ఇవాళ సహకరించటం లేదు, జ్వరంగా ఉందన్నారు. వాళ్ళ అమ్మగారు వంట ఇంటిలో నుంచి వచ్చి, జగన్మాత పిలుస్తోంది వెళ్ళు, జ్వరం అదే తగ్గిపోతుందని వాళ్ళ అమ్మగారు ఆదేశించారు. వెంటనే ఆవిడ బయలుదేరి, అమ్మ మీ కంజీరా పట్టుకురండి అని అడిగాను. ఇద్దరం కలిసి బయలుదేరి ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారి తలుపులు తీసి ప్రథమ ధార్మికోపన్యాసాన్ని అమ్మవారికి వినిపించి, అలా గ్రామాలు తిరుగుతూ, ముందు మక్తా అని, మహబూబ్ ఖాన్ మక్తా అని మన ధర్మపురి క్షేత్రం పక్కనే ఉంటుంది, అలా మక్తా విలేజ్ని దాటుకుంటూ శంషాబాదు, షాద్ నగరు, వనపర్తి, మహబూబ్ నగర్, ఇలా జిల్లాల మీదుగా అలా అన్ని గ్రామాలు తిరిగి నేను అయోధ్యకు చేరుకోవటం జరిగింది. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని మా తమ్ముడికి ఇటుకల ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఇటుక మీద 3 తెలుగులో పేర్లు రాసుకుని సిల్క్ బట్టలు మూట కట్టుకుని అయోధ్యకు ప్రయాణమయ్యాం. నాతో పాటు మావారు కూడా వచ్చారు శిలాన్యాస కార్యక్రమానికి. అలా వచ్చినప్పుడు 128 దేశాల నుండి అనేక మంది అనేక రకాల ఇటుకలు తయారు చేసుకుని వస్తే, మరి నేను పట్టుకెళ్ళిన 3 ఇటుకలు ముందుగా అక్కడ ప్రథమంగా పెట్టడం జరగడమే కాకుండా, ఆ శిలాన్యాస కార్యక్రమంలో నేను, మావారు, శివచైతన్య గారు, ఆ రాజనమాత విజయరాజ సింధ్యా పక్కన కూర్చుని ఆ రోజున శంకుస్థాపన చేయటం అనేది నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన, మధురమైనటువంటి స్మృతి. ఏ పూర్వజన్మ సుకృతం వల్ల నాకు రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన మా చేతుల మీదుగా జరగడం అనేది నేను జన్మజన్మలా మర్చిపోలేను. ఆ ఆనందంతోనే ఈ అరచేతిలోని హారతి వెలిగిస్తే ఇప్పటికీ ఆ మచ్చ నా చేతిలో ఉండిపోయింది. ఆ అరచేతిలో హారతి వెలిగించుకున్న స్కార్ నా అరచేతులు అలా ఉంది ఇప్పటికీ. అప్పుడప్పుడు దీన్ని చూసుకున్న మధుర స్మృతులు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. అక్కడ నాకు 1108 మంది ధర్మాచార్యులు ఒకే వేదిక మీద కూర్చున్న సందర్భంలో శిలాన్యాస అయిన వెంటనే నాకు నవయుగ ద్రౌపది అంటూ మిస్సెస్ పుల్లారెడ్డి గారు, నారాయణమ్మ గారు తలదువ్వగా, అశోక్ సింఘాల్ గారి చెల్లి ఉషాబెహన్ ముడివేశారు. ఆ విధంగా వేణీబంధనాన్ని ధర్మాచార్యులు మంగళాశాసనం చదువుతూ ఉండగా అయోధ్యలో ముడివేయించుకోవటం అనేటటువంటిది నా జీవితంలో నేను ఎన్నడూ మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైన, ఒక అపూర్వమైనటువంటి ఘటన. ఇప్పుడైనా నేను అయోధ్య వెళ్ళినప్పుడు ఎక్కడ శంకుస్థాపన జరిగిందో ఆ ప్రదేశం నిండా ప్రజలందరూ కూడా దర్శించుకోవడానికి వచ్చి రాసులుగా అక్కడ డబ్బులు గుమ్మరిస్తూ ఉంటే ఎప్పుడు రామమందిర నిర్మాణం జరుగుతుందో, ఎందుకంటే నేను నాతో పాటు విగ్రహాలను కూడా తీసుకుని వెళ్తూ ఉండేదని, ఆ విగ్రహాలను ఫొటోస్ తీసి BBC న్యూస్లో ఈ విగ్రహాలే ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారనే న్యూస్ కూడా వచ్చింది. అప్పుడు ఆ విగ్రహాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నేను ప్రచారం చేసినటువంటి మైక్ సెట్ కూడా నేను భద్రంగా గుర్తుగా దాచుకున్నాను. అప్పుడు ఇచ్చినటువంటి దువ్వెను కూడా నా దగ్గర భద్రంగా దాచుకున్నాను. ఆ విధంగా ఆ విగ్రహం అలా వేదిక మీదకు పట్టుకెళ్తున్నాం. రాజీవ్ గాంధీ గారి నుంచి పర్మిషన్ వచ్చింది మనకు శిలాన్యాస్ అనగానే, రామ్లల్లా ఆగయా మందిర్కో పర్మిషన్ దే దియా అంటూ, హమ్ లోగ్ ఆదా రోటీ ఖాయేంగే లేకిన్ మందిర్ వహీ బనాయేంగే అంటూ పిల్లలందరూ కూడా అలా నినాదాన్ని. ఇక్కడ ఒక సంఘటన మీకు చెప్పాలి. ఆ రోజున మేము చేస్తూ ఉన్నప్పుడు ములాయం సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఝాన్సీలో అరెస్ట్ చేశారు. సరస్వతి శిశు మందిర్లో వేలాది మందిని అరెస్ట్ చేసిన వాళ్ళు నేను, శివచైతన్య గారు, నాతో పాటు ఇంకొక 10 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఆ రోజున అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు ఒక సాధువు వచ్చి మసీద్ టూట్ గయా అని చెప్పి గట్టిగా అరవటంతో మన కరసేవకులందరి మీద తోటాలు పేలుస్తూ ఉంటే, మా దగ్గర ఉన్న పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్నారు కదా, కరసేవకులు అందరూ రోడ్డు మీదకి పరిగెత్తుతుండమ్మో మన పిల్లల్ని ఎక్కడ కాల్ చేస్తారో, నేను శివచైతన్య గారు ధైర్యం చేసి రోడ్డు మీదకి పరిగెత్తుకు వెళ్ళాం. ఎక్కడ శిశు మందిరు ఎక్కడో ఉన్నది రోడ్డు, అక్కడ ఒక పిల్లవాడికి తోటా కాలింది. మాతో పాటు ఉన్న ఒక కరసేవుడు
ఆ పిల్లవాడిని నేను భుజం మీద వేసుకుని, నాకు ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తుంది ఆ విషయం చెప్తుంటే, ఆ భుజం మీద వేసుకుని శిశుమందిర్లోకి నేను ఎలా పరిగెత్తానో నాకే అంతుపట్టదు. ఇప్పుడు ఏ శక్తి ఆ విధంగా నన్ను 3 అంగల్లో పరిగెత్తిచ్చింది, ఏ శక్తి నన్ను ఆ భుజం మీద పిల్లవాడిన, ఏది 23 సంవత్సరాల పిల్లవాడిని ఒక స్త్రీగా నేను మోయడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అది ఎలా మోయగలిగాను, అసలు ఎలా మోసుకురాగలిగానో నాకు ఇప్పటికీ అది 3 అంగల్లో లోపలికి రాగలిగా ఆ పిల్లవాడిని తీసుకుని. అలా తోటా పేలింది, రక్తం కారుతూనే ఉంది. మందిర్ వహీ బనాయేంగే మరేంగే లేకిన్ మందిర్ వహీ బనాయేంగే అంటే ఆ పిల్లవాడు ఆ నుదుట నుంచి ఆ తిలకం తీస్తాడు, అందరికీ బొట్టు పెడతాడు. ఈ సంఘటనలన్నీ నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఒక రకమైన ఒక అద్భుతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా అయోధ్య రామమందిర నిర్మాణంలో నేను రాష్ట్రమంతా పర్యటిస్తున్నప్పుడు అనేక మంది తల్లులు మా అయోధ్యమ్మ వచ్చిందని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒడిబియ్యం పోసి, ఒంటి నిండా పసుపు రాసి, బొట్టులు పెట్టి ఒడిబియ్యం పోసి వాళ్ళు చూపించినటువంటి ప్రేమానురాగాలు. అంతేకాదు, అటు ఈస్ట్ గోదావరి అటు వెళ్ళినప్పుడు చాలామంది తల్లులు గాజులు తీసిచ్చారు, పోగులు తీసిచ్చారు. ఒక ఆయనతో ఒక ఆలయంలో పూజారు ఉంగరం తీసి రామమందిర నిర్మాణానికి ఉపయోగించండి అమ్మా అని. ఆ విధంగా ఆనాటి ప్రజల యొక్క స్పందన కానివ్వండి, ఆనాడు నేను పొందినటువంటి అనుభూతి, ఆ 2 నెలల్లో నేను తిరిగినటువంటి ఆ భక్తులకి రాముడి పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, దేశం పట్ల వాళ్ళకున్న ఒక జాతీయ భావన, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే అసలు మనసు పులకరిస్తుంది. ఎందుకంటే ఆనాడు రామమందిర నిర్మాణం తర్వాత పొలిటికలైజ్ చేశారు, కానీ ఆనాడు మేమందరం అనుకున్నది ఏమిటి, ఇది భారతీయులకు మానస మందిరం. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇటుక తీసుకుని వెళితే ప్రతి ఒక్కడూ నేను సనాతన ధర్మపరాయణుడిని, నేను హిందువుని, నేను హిందుస్థాన్లో జన్మించిన ఒక భారతీయుడిని అనే ఒక స్పృహను తెప్పించడం కోసం రామమందిరం అనే దానిని మనం నిర్మాణంగా పెట్టుకున్నాం అనేది అప్పటి మా ఆలోచన. తర్వాత రకరకాల పరిణామాలు చెందిందనుకోండి. ఆ రామమందిర నిర్మాణం వల్లే చాలామంది ఈ చక్క అసెంబ్లీలోకి, అలాగే చాలా పార్లమెంటు భవనాలు కూడా వెళ్ళగలిగారు. అంటే ఆనాడు మాలాంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కూడా చాలా ఉన్నాయి. మరి నేనైతే ఆ రోజుల్లో ఇంటికి తిరిగి రామేమో అనేటటువంటి దాంతోనే ఇంట్లో అందరికీ అన్నీ అప్పగించే నేను వెళ్ళిపోయాను. ఆ రాముడు మళ్ళీ తిరిగి ఇంటికి పంపించాడు. ఎందుకనంటే ఈ భారతదేశం పట్ల ఇంకా మనం చేయవలసింది చాలా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ మన పిల్లల్లో, మన విద్యార్థుల్లో కూడా మనదైనటువంటి సనాతన ధర్మం యొక్క విలువలు కూడా బోధించాల్సిన కర్తవ్యం మన మీద ఉన్నదనేమో మరి స్వామి నన్ను మళ్ళీ బ్రతికించాడు ఆ అయోధ్య రాముడు. ఆ విధంగా అయోధ్య రామజన్మభూమిలో అంతటి పాత్రను వహించి, ఎందుకంటే ఇది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పేటువంటి విషయం కాదు. దీని మీద నిజంగానే ఆనాడు మేము అనుభవించిన అనుభవాలు చెప్పుకుంటే ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు.